రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఈ సిగరెట్ వాడుతూ కెమెరాకు దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్లో 2019 నుంచి ఈ సిగరెట్లు పూర్తిగా నిషేధం. అయినప్పటికీ ఇలా బహిరంగంగా వాడటం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. క్రికెటర్లు యువతకు రోల్ మోడల్స్ కావాలి, కానీ ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయని నిపుణులు అంటున్నారు. పరాగ్పై జరిమానా లేదా మ్యాచ్ నిషేధం పడే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ 222 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలోనే ఛేదించి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఒకవైపు విజయం, మరోవైపు వివాదం. ఇప్పుడు పరాగ్పై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఈ సిగరెట్ వాడుతూ కెమెరాకు దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్లో 2019 నుంచి ఈ సిగరెట్లు పూర్తిగా నిషేధం. అయినప్పటికీ ఇలా బహిరంగంగా వాడటం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. క్రికెటర్లు యువతకు రోల్ మోడల్స్ కావాలి, కానీ ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయని నిపుణులు అంటున్నారు. పరాగ్పై జరిమానా లేదా మ్యాచ్ నిషేధం పడే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ 222 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలోనే ఛేదించి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఒకవైపు విజయం, మరోవైపు వివాదం. ఇప్పుడు పరాగ్పై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.